మంది గతంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ హెల్త్ పరంగా వచ్చిన రిజల్ట్ కావచ్చు, మనీ పరంగా జరిగిన ట్రాన్సాక్షన్స్ పరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా వాళ్ళు గతంలో ఏదో ఒకటి ట్రై చేసి దాంట్లో ఫెయిల్యూర్ చూసి ప్రజెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి భయపడుతూ ఉండడం జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఈ వీడియో చూస్తున్నట్టయితే నాతో పాటు గుండె పైన చేపట్టుకోండి. ఎగ్జాక్ట్ గా నేను చెప్పే వర్డ్స్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు 100% మీ ఫర్గివ్ ని తీసుకురాగలుగుతారు. ఎస్, గుండె పైన చేపెట్టుకోండి. ఎస్, నా బాడీలో గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ పరంగా ఏది స్ట్రక్ అయి ఉన్నా, అది ఏం స్ట్రక్ అయి ఉన్నా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, అది రైట్ అయినా రాంగ్ అయినా, అది కాన్షియస్ గా అయినా అన్కాన్షియస్ గా అయినా, అది ఫిజికల్ గా అయినా ఎమోషనల్ గా అయినా, ప్రతి ఒక్క ఎమోషన్ ని నేను లెట్ గో చేస్తున్నాను. ఈ ఎమోషన్స్ అన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, మీరు గతంలో జరిగిన ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల వాటిని వదిలేయలేక ముందుకు పోలేకపోతున్నట్టయితే ఈ ప్రేయర్ ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీ గుండె పైన చేపెట్టుకోండి, బాడీని రిలాక్స్ చేయండి. నా బాడీలో గతంలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఉన్న నెగిటివ్, అది నా బాడీలో ఎక్కడ ఉన్నా, అది ఏమున్నా, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, అది రైట్ అయినా రాంగ్ అయినా, అది కాన్షియస్ గా అయినా అన్కాన్షియస్ గా అయినా, అది ఫిజికల్ గా అయినా ఎమోషనల్ గా అయినా, ప్రతి ఒక్క ఎమోషన్ ని నేను 100% వదిలేయడానికి రెడీగా ఉన్నాను. నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తూ 108 టైమ్స్ ఓపెన్ ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. మీలో గతంలో ఏదైతే ఫెయిల్యూర్ చూసారో దాని తాలూకా ఉన్న నెగిటివ్ ని మీ బాడీ టోటల్ గా హీల్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. నా యొక్క 3 days ఫ్రీ మాస్టర్ క్లాస్ కి అటెండ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ గా రెడీగా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్ అండ్ అటెండ్ అవ్వండి. మాస్టర్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ చేయండి. రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.